రేషియో అండ్ ప్రపోర్షన్లో మనం నెక్స్ట్ సమ్ని చూద్దాం. A/B ఈక్వల్స్ టు 3:4, B/C ఈక్వల్స్ టు 5:6, దెన్ ఫైండ్ ద A/C. ఇలాంటి సమ్స్ని మనం ఆల్మోస్ట్ ఆల్ మ్యాథ్స్ ఉన్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనము చూస్తూనే ఉంటాము. సో దీన్ని ఏ రకంగా చేయాలో ఒకసారి చూద్దాం. A/B ఎంత మనకి 3:4, B/C ఎంత 5:6. గమనించండి, రెండు రేషియోస్లో కామన్ టర్మ్ ఏదన్నా ఉంది అంటే B మనకి. కానీ ఫస్ట్ రేషియోలో B వాల్యూ 4, సెకండ్ రేషియోలో B వాల్యూ వచ్చేసి 5. ఇవి రెండు సేమ్గా ఉంటే, ఉదాహరణకి ఇది 3:4, ఇది కూడా 4:6 ఉంది అనుకో, 3:4:6 అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఏది A/B/C. దాంట్లో నుంచి Aని 3, Cని 6 అని బయటకు పెట్టేసి A/C వచ్చేసి మనకు కావాల్సినది అదే కదా, 3:6 అని చెప్పేసేవాళ్ళం. కానీ ఇక్కడ B టర్మ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నప్పుడు వెర్రీ 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 సింపుల్ ట్రిక్. డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సేమ్ టర్మ్స్గా మార్చుకో, లైక్ టర్మ్స్గా మార్చుకో. 4ని 5ని ఒకే టర్మినాలజీలోకి రాయాలి అంటే 4, 5ల యొక్క ఎల్సిఎం ఏంటో కనుక్కోవాలి. 4, 5ల ఎల్సిఎం ఎంత? 20. అంటే 4 చేత 5 చేత మల్టిప్లై అవ్వగలిగినటువంటి చిన్న సంఖ్య ఎవరన్నా ఉన్నారంటే 20. అర్థమైందా? సో 4 20గా మారాలంటే 5తో మల్టిప్లై చేసుకో. అంటే నువ్వు ఒకదాన్ని మల్టిప్లై చేయకూడదు, ఇట్ లీడ్స్ టు రాంగ్. సమ్లో రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. సో 5తో టర్మ్, దీన్ని వచ్చేసి ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. సో 4తో మల్టిప్లై చేసుకుంటే 5 3 జా 15, 5 4 జా 20. సో 15:20. A/B వాల్యూ నీకు 15:20గా మారింది. ఓకేనా? 3:4. 3:4 యొక్క సిమిలర్ రేషియోనే 15:20. ఇది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 5తో 5 3 జా 5 4 జా 3:4గానే మిగిలేది. సో మనం సమ్ చేయాలి కాబట్టి దీన్ని ఈ రకంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ B/Cని మనం 4తో మల్టిప్లై చేసుకున్నట్లయితే 4 5 జా 20, 4 6 జా 24. ఇది ఏమైతుంది? 20:24. 20 ఆల్రెడీ ఉంది కాబట్టి 24. సో A/Bని ఏ రకంగా మార్చాం? 15:20. B/Cని ఏ రకంగా మార్చాం? 20:24. సో A/B/Cని మనం ఈ రకంగా మార్చాం. సింపుల్ ట్రిక్ అండి. మీరు ఇక్కడ రెండింటిలో ఉన్న కామన్ టర్మ్ అయినటువంటి Bని కామన్గా వచ్చేటట్టుగా మార్చాలి. కామన్గా వచ్చేటట్టుగా మార్చే క్రమంలో దాన్నొకటే మార్చకూడదు. ఆ రేషియోస్లో ఉన్నటువంటి మిగిలిన పదాలను కూడా అదే రూల్ ప్రకారమే తీసుకురావాలి. లేకపోతే నీ ఇష్ట ప్రకారం చేసినట్టు అవుతుంది కానీ సమ్ చేసినట్టు అవ్వదు. సో దీంట్లోంచి మనకు కావాల్సినవి ఎవరు? AC ఎంత? 15:24. 15:24. సింప్లెస్ట్ టర్మ్స్లో 3 5 జా 3 8 జా 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 5 జా 5:8. సో A/B ఎంత మనకి? 5:8. సో లేదు అంటే A/Bని నువ్వు ఏమనగా మారుస్తావు? డైరెక్ట్గా 15:20గా మార్చుకో. డైరెక్ట్గా మార్చుకో. అది కూడా 3:4 యొక్క సిమిలర్ రేషియో 15:20. B/C యొక్క సిమిలర్ రేషియో ఎంత? 20:24. దీంట్లోంచి A/C ఎంత అవుతుంది? 15:24 లేదా 5:8 అవుతుందన్నమాట. ఈ రకంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు A/C. ఇక రెండు ఆన్సర్స్ వచ్చాయి. A/C వాల్యూ వచ్చింది, A/B/C వాల్యూ కూడా వచ్చింది. 15:20:24 అని చెప్పేసి. సో ఈ రకంగా మనం సమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి సమ్మె ఇంకొకటి చూద్దాం. A/B 3/5:5/7, B/C 3/4:2/5. దెన్ ఫైండ్ ద A/B/C. ప్రీవియస్ సమ్లో ఏం చెప్పాం మనం? A/Bలోను B/Cలోను కామన్గా ఉన్న టర్మ్ ఏదైతే B అని ఉన్నది కామన్గా ఉంది. కానీ B వాల్యూ దీంట్లో ఏమో 5/7, B వాల్యూ దీంట్లోనేమో 3/4. డిఫరెంట్గా ఉన్నాయి. నువ్వు సేమ్ ఒకే దానిగా మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఏంటి? ఎల్సిఎంని తీసుకోవాలి. ఆ రెండు Bల యొక్క ఎల్సిఎంని తీసుకోవాలి. సింప్లిఫికేషన్ చేసే విధానం ఒకసారి చూద్దాం మనం.
A:B 3/5:5/7. చెప్పాను సింప్లిఫికేషన్. ఈస్టు తర్వాత ఉన్న భిన్నాన్ని నువ్వు రివర్స్ చేసుకుంటే ఇక్కడ ఇంటూ రాసుకోవచ్చు. అదే చేశా. 3/5ని యాస్టీస్గా పెట్టా. ఈస్టు అంటే డివిజన్ సింబల్ ఇది, దీని బదులుగా ఇంటూ సింబల్ రాసుకున్నా. ఎప్పుడైతే డివిజన్ ఇంటూగా రాసుకోవాల్సి వచ్చిందో సింప్లిఫికేషన్ కోసం ఈ రెండవ భిన్నం రివర్స్ అవుతుంది. 7/5. సో 7×3 21, 5×5 25. A/B ఫార్మాట్లో ఉంది కాబట్టి A:2 ఫార్మాట్లో 21:25 అవుతుంది. ఎవరి వాల్యూ ఇది? A:B వాల్యూ ఎంత వచ్చింది? 21:25. ఇదే విధంగా B:C ఏమవుతుందండి నీకు? 15:8 అవుతుంది. ఎలా? 3/4:2/5. రెండవ భిన్నాన్ని రివర్స్ చేసుకో, ఇక్కడ ఇంటూ సింబల్ పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 3/4 × 5/2. 3 5ల 15, 4 2ల 8. 15:8. సో ఇది ఎవరు? 15:8. B:C. సేమ్ ప్రీవియస్ సమ్ లాగా రాసుకుంటే సరిపోతుంది. A:B ఎంత? 21:25. 21:25ని నేను ఏం చేస్తున్నానంటే 3తో మల్టిప్లికేషన్ చేసుకుంటున్నా. 321 63, 325 75. రెండు టర్మ్స్ని నేను ఒకే నంబర్తో మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయకూడదండి. సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ నేను చేసుకోవచ్చు. రెండు టర్మ్స్ని చేస్తాను. 63:75. ఇది ఎవరికి సిమిలర్ రేషియో? 21:25 అనే దానికి సిమిలర్ రేషియో. ఇంకా గట్టిగా చెప్పాలంటే 21:25 దేనికి సిమిలర్ రేషియో? 3/5:5/7 యొక్క సిమిలర్ రేషియో 21:25 దీనికి సిమిలర్. ఇది మనం సిమిలర్ రేషియోస్ రాసుకుంటూ పోవాలి. ఎందుకు ఈ సిమిలర్ రేషియోస్ దండిగా ఉంటాయి, దాంట్లో సూటబుల్, రెండింటికి సూటబుల్ అయ్యేది ఒకటి దొరుకుతుంది. అలా దొరికినప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. వై అని అన్న ఎందుకు? బికాజ్ సిమిలర్ రేషియోస్ మనం రాసుకోవచ్చు. 1:2, డబుల్ చేస్తే 2:4, ట్రిపుల్ చేస్తే 3:6, 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4:8. ఇవన్నీ కూడా 1:2 అనే రేషియోకి సిమిలర్ రేషియోసేగా ఇవన్నీ. సో ఇది A:Bని ఈ రకంగా మార్చా. B:C ఎంత వచ్చింది? 15:8 కదా. 15:8ని నేను 75:40గా మార్చుకుంటున్నా. ఎలా? 75:40గా మార్చాక నేనేం చేశా? 15ని 5తో మల్టిప్లై చేశా. కాబట్టి 8ని కూడా 5తో మల్టిప్లై చేయాలి. 5 చేతనే చేయాలి. 15 5 75, 8 5 40. ఇది ఎవరికి సిమిలర్ రేషియో? 15:8. ఇది ఎవరికి సిమిలర్ రేషియో? 3/4:2/5. సో అర్థమైందా? ఇప్పుడు చూడండి, A:B ఎంత? 63:75. B:C ఎంత? 75:40. సో మరి రెండు రేషియోస్లోనూ B అనేది కామన్గా అయింది కదండి. దీనికోసమే మనం ఈ రూల్ని ఫాలో అయ్యాము. ఏంటి ఆ రూలు? ఈస్టు తీసేసి ఇంటూ రాసుకోవాలి అని అనుకుంటే గిన దీన్ని రివర్స్ చేయాలి, సిమిలర్ రేషియోగా మార్చుకోవాలి. సూటబుల్ సిమిలర్ రేషియోగా మార్చుకోవాలి. ఇక్కడ నేను 3 చేతనే మల్టిప్లై చేశాను, దీన్నేమో 5 చేతనే మల్టిప్లై చేశాను. ఎలా తెలుస్తుంది నాకు 3 చేతనే 5 చేతనే మల్టిప్లై చేయాలనేది? ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ 25 ఉంది, ఇక్కడ 15 ఉంది. 15కి 25కి జాయింట్గా ఉన్నటువంటి మల్టిపుల్ ఎవర్రా? లీస్ట్ మల్టిపుల్ ఎవర్రా అంటే 25 ఎక్కంలోను 15వ ఎక్కంలోను కామన్గా ఉన్నటువంటి లీస్ట్ మల్టిపుల్ ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎవర్రా అంటే 75. 75 రావాలంటే ఇంక 25 నేను 3తోనే కదా మల్టిప్లై చేయాలి, కాబట్టి దీన్ని 3తో చేశాను. 75 ఇక్కడ కూడా రావాలంటే 15ని 5తోనేగా మల్టిప్లై చేయాలి, కాబట్టి రెండు టర్మ్స్ని 5 చేత మల్టిప్లై చేశాను. సో ఇంకా రిజల్ట్ రాసుకున్నట్లయితే A:B 63:75, B:C 75:40. కామన్ టర్మ్ B, ఇక్కడ కామన్ టర్మ్ 75. దిస్ విల్ బి ద రిజల్ట్. A:B:C ఈక్వల్ టు 63:75:40. ఈ రెండు సమ్స్ని కొంచెం జాగ్రత్తగా మీరు సాల్వ్ చేస్తే ఇలాంటి సమ్స్ని చాలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ సమ్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకొక సమ్ని కూడా చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ చెప్పిండే సమ్ ప్యూర్గా నంబర్స్, రెండో సమ్ ప్యూర్గా ఫ్రాక్షన్స్, మూడవ సమ్ ప్యూర్గా డెసిమల్స్ కలిగినటువంటి రేషియోస్లో ఉన్నాయి. అయినా ఏం లేదు, అన్నింటినీ ఒకే విధానంగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే సమ్ ఇది R:S ఈక్వల్స్ 0.01:0.11. ఇది R:S.
ఎస్ ఇస్ టు టీ ఏమంట 2.2:1 అయితే ఆర్ ఇస్ టు ఎస్ ఇస్ టు టీ ఎంత అనేది క్వశ్చన్. సరే ఆర్ ఇస్ టు ఎస్ని ఏమని రాసుకున్నాం, ఇచ్చిన్నారు ఇది 0.01:0.11. దీన్ని సింపుల్గా 1:11 అని రాసుకోవచ్చు అండి. ఎలా అంటారా, రెండింటిని మీరు 100 చేత మల్టిప్లై చేసుకోండి. 100 చేతనే ఎందుకు మల్టిప్లై చేసుకోవాలి అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి చూడండి రెండు దానిలోనూ. కాబట్టి 100లో కూడా మనకి 2 zeros ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఏమవుతుందంటే 1:11 అవుతుంది. 1:11 అనేది ఎవరికి సిమిలర్ రేషియో అంటే 0.01:0.11కి. లేదా దీని యొక్క సిమిలర్ రేషియో ఏంటి అంటే 1:11. ఎలా అన్నా తీసుకోవచ్చు 1:11. ఎస్ ఇస్ టు 2 ఎంతంటే 2.2:1 అంట. 2.2ని 10 చేత మల్టిప్లై చేసి పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ప్లేసే ఉంది కాబట్టి 10 చేత మల్టిప్లై చేస్తే ఇదేమో 22 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది 10 1 10 అవుతుంది. అదే చెప్తున్నా, మీరు ఒకదాన్నే మల్టిప్లై చేసారు, అది చేయనే కూడదు. ఏది చేసినా నిష్పత్తిలో ఉన్న పూర్వపదాన్ని పరపదాన్ని ఒకే నెంబర్తో భాగించనవచ్చు గుణించనవచ్చు. 10 చేత, ఇక్కడేమో 100 చేత బేస్. సో ఇక్కడ ఏమొచ్చింది 22:10. దీన్ని చూడండి 22:10 ఇవి రెండు కూడా 2 యొక్క మల్టిపుల్సే కదండి. అప్పుడు ఏమవుతుంది 2 2 5. సో ఆర్ ఇస్ టు ఎస్ ఎంత వచ్చింది 1:11 వచ్చింది. ఎస్ ఇస్ టు టీ ఎంత వచ్చింది 11:5. చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఆర్ ఇస్ టు ఎస్ 1:11, ఎస్ ఇస్ టు టీ 11:5. రెండు దాంట్లో ఉన్న కామన్ రేషియో ఎస్, రెండు దాంట్లో ఉన్న కామన్ రేషియో ఎస్ మ్యాచ్ అయింది, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. లేకపోతే మళ్ళీ దీన్ని ఒక సూటబుల్ నెంబర్తో దీన్ని ఇంకో సూటబుల్ నెంబర్తో మల్టిప్లై చేసుకొని ఈ రెండింటిని ఈక్వల్ టర్మినాలజీలోకి మార్చుకొని అప్పుడు మనం చేసుకోవాల్సి వస్తూ ఉండే. అది ప్రీవియస్ 2 సమ్స్లో అనాలిసిస్ చేశాను, ఇక్కడ అవసరమే లేదు. ఆర్ ఈస్ టు ఎస్ ఈస్ టు టీ ఎంత వచ్చింది ఫైనల్గా అంటే 1:11:5గా వచ్చింది. ఇది ఈ మొత్తం దాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఆన్సర్ చాలా తేలిక అవుతుంది. ఈ 3 వీడియోస్ని కూడా చాలా జాగ్రత్తగా చూడండి. వేరియస్ సమ్స్ని మీరు ఎగ్జాంపుల్స్గా తీసుకొని సాల్వ్ చేసుకోండి.